ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఇడ్లీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. అది ఏమి ఇడ్లీలో తెలుసా? పచ్చి కొబ్బరి ఇడ్లీ. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా ఇడ్లీ అయితే చేయబోతున్నాను పచ్చి కొబ్బరితో. మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే అనుకున్నాం కదా. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని అయితే పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే తీసుకుని చూడండి. ఇవి వచ్చేసి అటుకులు. మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అంటే మనకి కొంచెంసేపు నానేసుకోవాలి. ఒక గంట కానీ మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయితే నానేసుకోండి. మినప్పప్పులు కానీ ఏది కానీ అవసరం లేదు. ఇప్పుడైతే ఈ అటుకులను అయితే నేనైతే ఇదే గ్లాస్తో కొలత అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఏదైనా కానీ ఒక కొలత తీసుకోండి, మీకు అప్పుడే సరిపోయి ఏదైనా సరిపోతుందని తెలుస్తుంది కదా. అలా తీసుకొని కొలతల ప్రకారం అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే కప్పుతో అయితే హాఫ్ కప్పు అటుకులు అయితే వేస్తుందండి. హాఫ్ కప్ అయితే వేసాను. వీటిని బాగా కడిగేసుకొని వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా కడిగేసుకొని మంచి వాటర్ అయితే వేసుకొని దీన్ని మీకు టైం ఉంటే గంట సేపు అయితే నానబెట్టేసుకోండి. టైం లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం అదే గ్లాస్తో అయితే 1.5 కప్పు తీసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వనైతే 1.5 కప్పు అయితే తీసుకోవాలి. 1.5 కప్పు అయితే నానేసుకోవాలి చూడండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కడిగేసుకొని నానేసుకుందాము. 2-3 సార్లు కడిగేసుకొని అయితే నానేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇప్పుడు రవ్వను కూడా 2-3 సార్లు కడిగేసుకొని అయితే మంచి వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకుందాం. సేమ్ అటుకులు ఇడ్లీ రవ్వ గంట సేపు అయితే నానబెట్టేసుకుందాము. ఈలోపు చట్నీ చేసేసుకుందాం. ఇంకా మనం మార్నింగే తొందరగా చేసేసుకుంటే ఎలాంటి పప్పులు లేకుండా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. పచ్చి కొబ్బరి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే చూడండి చట్నీ అయితే తర్వాత వేసుకుందాము. ఇది ఎందుకంటే మరీ కొంచెంసేపు నానబెట్టాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది. అలాగే అటుకులు కూడా మనకి నానిపోయాయి చూడండి. నేనైతే గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. గంట సేపు తర్వాత అయితే ఇలా ఉన్నాయి అటుకులు కూడా వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం వచ్చేసి పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి పచ్చి కొబ్బరిని అయితే తురిమి పెట్టేసుకుని చూడండి. బాగా కడిగేసుకొని పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా తురిమేసుకోవాలి. లేదంటే మనకి అక్కడక్కడ బ్లాక్గా కనపడుతుంది అనమాట. బ్రౌన్ పార్ట్ అనేది తీసేసుకుంటే వైట్గా ఉంటుంది. ఇలా తురిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడాను అటుకుల్లో ఉండే వాటర్ అంతా ఇలా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మనకి పచ్చి కొబ్బరి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వను అలాగే కొలత పెట్టి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నాం చూడండి. 1 కప్ అనమాట. ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని 2 కలిపి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తురుముకుంటే తొందరగా మెత్తగా అవుతుంది. కట్ చేసుకుంటే తొందరగా మెత్తగా కాదండి. మీకు ఒకసారికైతే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు అయితే వేసుకోండి. అలాగే పెరుగు అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఇందులోకి అయితే కొంచెం అయితే వేస్తున్నాం చూడండి. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీకి. ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది. పెరుగు అయితే కొంచెం మిగిలించుకోండి, కొద్దిగా అయితే వేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం రవ్వ నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వలో వాటర్ అంతా వంపేసి ఇలా చేత్తో వాటర్ అంతా కన్నగా పిండేసుకొని ఇలా ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి చూడండి. ఇలా కన్నగా వాటర్ తీసేసుకోండి. ఇలా అంతా కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా 1/2 కప్పు పెరుగు అయితే ఉందన్నమాట. ఇది కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా చేత్తో కలుపుకోండి కలిసేలాగా. మన ఈ పిండి, అటుకులు, పచ్చి కొబ్బరి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదంతా కూడా కలిసాలి. చేత్తో కలుపుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట. ఇంకా పిండి మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మీకు కొంచెం తక్కువ అనిపిస్తే వాటర్ అయితే వేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. వాటర్ అయితే అస్సలు పట్టవు. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మటుకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1/2 అవర్ కానీ గంట కానీ రెస్ట్ ఇవ్వాలండి. కొంచెం పులిస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 1/2 అవర్ కానీ గంట కానీ అయితే రెస్ట్ ఇస్తానమాట. ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాము. కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇంకా నేను వచ్చేసి పచ్చి కొబ్బరి ఇడ్లీలోకి వచ్చేసి బుడ్డల చట్నీ అయితే చేయబోతున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఆయిల్లోనే బుడ్డలు వచ్చేసి వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బుడ్డలు అయితే వేసుకుందాం. ఈ చట్నీ అనే కాదు, ఏదైనా కూడా బాగుంటుంది. మీ ఇష్టం, ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగాలి. అలాగే చిన్నది ఒక టమోటో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది కూడా కొంచెం ఇలా పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత పొట్టు తీయకుండా ఎల్లిపాయలు, కొంచెం చింతపండు కూడా వేసుకొని, ఎల్లిపాయలు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. వీటిని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాము. వేడివేడిగా వేసుకోకూడదు. మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని సరిపడినంత ఉప్పు, నీళ్ళు అయితే వేసుకోవాలి. సరిపడిన నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సరిపడినంత వాటర్ అయితే వేసుకొని నీళ్ళు అయితే ఇక్కడైతే తిరువాత కూడా పెట్టేసాను చూడండి. అదే కడాయిలో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని తిరువాత అయితే పెట్టేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేనైతే గంట సేపు అయితే పెట్టుకున్నానండి. టైం ఉంది కాబట్టి. టైం లేకపోతే మీరు అర్ధగంట సేపు అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా. ఎందుకంటే మనకి పిండి అనేది పులుస్తుంది కాబట్టి ఆ వంట సోడా అయితే వేసుకోవాలి. పచ్చి కొబ్బరితో ఇడ్లీలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకున్నాము. ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసేసుకోవాలి. అన్నిటికి కూడా ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్లకు అయితే నూనె అయితే పూసుకోవాలి చూడండి. ఇలాగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని అయితే వేసేసుకుందాము. ఇలా సేమ్ మన ఇడ్లీలు ఎంతసేపు ఉడికించుకుంటామో అంతసేపు అయితే ఉడికించుకోవాలి చూడండి. ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఎన్ని ప్లేట్లు అయితే అన్నీ ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి. మనం కలుపుకున్న పిండికి ఎన్ని అవుతాయో మీరే చూడండి. ఇట్లా ఇంకా స్టాండ్లోకి అయితే పెట్టేసుకుంటున్నా చూడండి. అన్నీ కూడాను నేను కలుపుకున్న పిండికి అన్ని 20 అయితే ఇడ్లీలు అయినాయి అనమాట. 5 ప్లేట్లు అయితే అయ్యాయి. అన్నీ కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇంకా 24 అయినాయండి. 20 కాదు, 5 ప్లేట్లు అయినాయి కదా. ఇంకా అన్నీ కూడా ఇలా వాటర్ వేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవాలి చూడండి. కాదు 6 అయినాయండి ప్లేట్స్ వచ్చేసి. ఇలా మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు 15 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. అయిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ. మన సేమ్ ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటామో అలాగే అయిన తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికాయి. కొంచెం తక్కువ వేసుకోండి చూడండి, కొంచెం ఇలా సైడ్లోకి వస్తుంది. కరెక్ట్గా ఉడికిందనమాట. వెంటనే తీయకండి. ఆఫ్ చేసినాక 2 నిమిషాలు అయితే అలాగే ఉంచేసి తీసుకోండి. మీరు కొంచెం తక్కువ అయితే వేసుకోండి, సైడ్లకు అనేది రాదనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే ఇడ్లీ అయితే వచ్చింది. ఎంత మెత్తగా భలే ఉంటుందన్నమాట ఇడ్లీ అయితే. తీసి నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను.
అన్నీ కూడాను ఇలా తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము. పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అయితే చూడండి ఎంత మెత్తగా భలే వచ్చాయన్నమాట. అన్నీ కూడాను ఇలాగే తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నీ కూడా చేసుకున్నవన్నీ హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి చూడండి. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి. చూసారు కదా ఎంత మెత్తగా భలే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. మనం కొబ్బరితో ఇడ్లీలు మినప్పప్పు అయితే అస్సలకి లేదనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా చట్నీ అయితే ఇంకా చూసారు కదా మీరే ఎంత మెత్తగా ఉన్నాయనేది. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. పచ్చి కొబ్బరి ఇడ్లీ అయితే సూపర్ ఉన్నాయి. టేస్ట్ మటుకు మినప్పప్పులు ఏవీ లేకుండా కొబ్బరితో ఇడ్లీలు అయితే సూపర్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే నేను చేసిన పచ్చి కొబ్బరి ఇడ్లీలు ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సూపర్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.